ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయి ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. పార్టీ ఘోర పరాజయంతో కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. మంగళవారం ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ దంపతులు టీడీపీలో చేరిన షాక్ నుంచి తేరుకోకముందే వైసీపీకి మరో బిగ్ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్ నాయకుడు రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ వైసీపీకి రాజీనామా చేయనున్నారంటూ ప్రచారం ఊపందుకుంది. టీడీపీ వైపు చూస్తున్న ఆయన గురువారం వైసీపీకి రాజీనామా చేసి చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకోనున్నారంటూ సోషల్ మీడియా కోడైకూస్తోంది. ఈ నేపథ్యంలోనే మోపిదేవి రాజ్యసభ ఎంపీ పదవితో పాటు బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నారని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. మోపిదేవి వెంకటరమణ ఉమ్మడి గుంటూరు జిల్లాలో సీనియర్ రాజకీయ నేతగా గుర్తింపు పొందారు. విద్యార్థి దశలో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున 1989, 1994లో కూచినపూడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 1999, 2004లో అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2009 ఎన్నికలకు ముందు నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రేపల్లె నియోజకవర్గం ఏర్పాటు కాగా 2009లో అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్లో ఓడరేవులు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర విభజన సమయంలో 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన మోపిదేవి వెంకటరమణ 2014, 2019లో రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల తరువాత వైఎస్ జగన్ మోపిదేవికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కేబినెట్లోకి తీసుకున్నారు. అనూహ్య పరిణామాలతో ఆయన మంత్రి పదవి నుంచి తప్పుకొని ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేశారు. ఆ తర్వాత 2020లో వైఎస్ జగన్ ఆయన్ని రాజ్యసభకు పంపించారు. 2024 ఎన్నికల్లో రేపల్లె నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేద్దామని భావించినా టికెట్ దక్కలేదు. తనకు కాకపోయినా తన కొడుక్కైనా టికెట్ ఇవ్వాలని కోరగా కుదరదని జగన్ చెప్పినట్లు ప్రచారం జరిగింది. ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయి కేవలం 11 సీట్లకే పరిమితం కావడంతో మోపిదేవి జగన్కి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఆయన గాని ఆయన సన్నిహితులు గాని ఇంకా స్పందించలేదు.